హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక మరొక నిర్ణయం అయితే తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రైతు మార్కెట్లు ఏవైతే ఉన్నాయో రైతు మార్కెట్లో వీటిని కూడా అమ్మాలని అయితే నిర్ణయించుకున్నారు. ఏంటి అని వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే రీసెంట్గా పెరుగుతున్న ధరలతో పాటు బియ్యం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు రైతు మార్కెట్లలో మళ్ళీ వాటిని అయితే కనుక సేల్స్ చేయాలి, సప్లై చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే కనుక ఈ బియ్యం మిల్లర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మంత్రి గారికి అయితే హామీ ఇచ్చారు, మేము ఈ రైతు మార్కెట్లు విక్రయ కేంద్రాల ద్వారా బియ్యం అయితే సప్లై చేస్తామని. గతంలో కూడా కొన్నాళ్ళ క్రితం ఇలా ధరలు పెరిగినప్పుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా బియ్యం అయితే రేషన్ షాపుల్లో ఇవ్వడం అయితే జరిగింది. ఉల్లిపాయలు పెరిగిపోయినప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం రేషన్ కార్డు ద్వారా కౌంటర్లు అయితే ఏర్పాటు చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి అయితే బియ్యం అయితే ఇవ్వబోతున్నారు. 2 రకాల బియ్యం ఇందులో అయితే కనుక దొరకబోతున్నాయి. ఏవేంటి ధరలు కూడా వీళ్ళైతే నిర్ణయించడం జరిగింది. కేజీ బియ్యం ఎంత అనేది అయితే కనుక మొదటి రకం చూసుకుంటే కేఎన్ఎం స్టీమ్ రైస్ అని చెప్పేసి ఒక రకం బియ్యం అయితే కనుక రైతు మార్కెట్లో దొరుకుతుంది. అది వచ్చి కిలో 52 రూపాయలు అయితే ధర కింద అయితే నిర్ణయించారు. ఇక అలాగే రెండో రకం చూసుకున్నట్లయితే కనుక ముడి బియ్యం ఏమైతే ఉంటాయో ఆ ముడి బియ్యం అయితే సేల్స్ చేస్తున్నారు. అది కేజీ 50 రూపాయల కింద అయితే కనుక ధర నిర్ణయించడం జరిగింది. సో ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ రైతు మార్కెట్లు అన్నిటిలో కూడా ఈ యొక్క బియ్యం అయితే దొరుకుతాయి. అంతేకాకుండా రైతు మార్కెట్లతో పాటుగా మరొక 500 విక్రయ కేంద్రాలు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు బియ్యానికి సంబంధించి. వాటిల్లో కూడా ఈ బియ్యం అయితే కనుక దొరకడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదంటే మీరు రెగ్యులర్గా మీరు కొనుక్కునే చోట్ల ధరలు బాగా పెరిగిపోయినాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా రైతు మార్కెట్ల ద్వారా స్టీమ్డ్ రైస్ దొరుకుతాయి, ముడి బియ్యం దొరుకుతాయి. ఒకటి 52 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. సో ఆగస్టు 1 నుంచి అయితే అమ్మకాలు ప్రారంభించనున్నారు.